హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ అయితే మేము చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు అన్నమాట. ఇది బెజ్జాల్లో ఉంటుంది. సో మేము అక్కడికి వెళ్ళక చాలా ఇయర్స్ అవుతుంది. ఒక పని మీద, పని అంటే ఒక చిన్న అకేషన్ ఉండే, దానికోసమని వెళ్ళాము. సో వెళ్ళగానే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇంట్లో అయితే మా అమ్మమ్మ ఉంటుంది. మేము చిన్నప్పుడు ఉండేవాళ్ళం అక్కడ. కానీ తర్వాత అక్కడ నుండి మంచాలకు వచ్చేసాం. కొన్ని రోజులు ఆ ఇంట్లో ఎవరు లేకుండే, ఖాళీగా ఉండే. తర్వాత ఇంకా కొన్ని డేస్కి మా అమ్మమ్మ ఒక్కతే ఉంటుంది, తను అక్కడ ఉండడానికని వెళ్ళింది. సో ప్రజెంట్ అయితే తను ఒక్కతే అక్కడ ఉంటుంది. మేము మంచాల్లో ఉండేవాళ్ళం. మంచాల తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇంటి పీస్లో ఉంటున్నాము. సో ఇది మా ఇల్లు అన్నమాట. చిన్నప్పుడు మేము పుట్టి పెరిగిన ఇల్లు. ఈ ఇంట్లో మాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. స్కూల్ ఇక్కడనే మాది, ఇక్కడే అంటే కొంచెం దగ్గరనే ఉంటుంది. చైల్డ్హుడ్ మెమరీస్ ఎంతైనా బెటర్ కదా, అవి చాలా బాగుంటాయి. చైల్డ్హుడ్ మెమరీస్ ఈ ఇంట్లో, ఈ ఊర్లో మాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ మా అత్తమ్మ మామయ్య వాళ్ళ పిల్లలు అన్నమాట. వీళ్ళందరూ మేము వెళ్ళగానే వచ్చారు. వచ్చిన తర్వాత యాపిల్తోనైతే ఫుల్ ఆడుకున్నారు. ఈ సైకిల్ని చూసి యాపిల్ నా సైకిల్ అంటూ ఎక్కుతుంది. కానీ పాపం అది తనది కాదు. అది చూసిన తర్వాత మాకు ఇంతవరకు తనకు మేము ఏమి ఇలాంటి వెహికల్స్, సైకిల్స్, బైక్స్ ఏమీ కొనలేదు. ఒక వాకర్ కొన్నాము, కానీ ఆ వాకర్లో కూడా తను ఆడుకోలేదు. సో ఆ వాకర్ కొన్న తర్వాత అనిపించింది ఇంకా తనకేమి కొనకూడదు అని. కానీ ఈ బైక్ని చూసిన తర్వాత అనిపించింది పాపం తనకు కూడా ఒకటి కొంటే బాగుండేదేమో అని. నెక్స్ట్ June 2కి తన బర్త్డే వస్తుంది కదా, బర్త్డే వరకు ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. మేమైతే సైకిల్ అనుకుంటున్నాము, కంపల్సరీ ఏదో ఒకటి తీసుకోవాలి. మేము అక్కడ స్టే చేయడానికి అయితే ఏమి వెళ్ళలేదు, ఒక చిన్న పని మీద వెళ్ళాము. ఆ పని ఏంటో కాదు, ఆ ఇంటి ముందే ఒక బోర్ వేశారు. ఆ బోర్ దగ్గర మేకనికి వస్తున్నారు అంటే అమ్మమ్మ కాల్ చేస్తే వెళ్ళామన్నమాట. సో పని అయితే అది దాచిపెట్టేది ఏం లేదు అందులో. మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కొంచెం డిఫరెంట్గా ఉండే. ఆ రోజు ఫ్రైడే, కొంచెం మబ్బు ఉండే, కొంచెం ఎండ ఉండే. అలా ఉంటే చాలా ఉక్కపోతగా ఉంటుంది కదా, ఆ రోజు కూడా అలాగే ఉక్కపోతగా ఉండే. మళ్ళీ అందులో ఒకటే ఫ్యాన్ ఉంది అండ్ ఒకటే లైట్ ఉంది. మేము వెళ్ళేటప్పుడే ఫ్యాన్కి కెపాసిటర్ తీసుకెళ్ళాము వేద్దామని. సో వెళ్ళగానే ఫస్ట్ ఆ పని మొత్తం అయిపోయింది. బయట లైట్ సెట్ చేసి, ఇంట్లో ట్యూబ్ లైట్ పెట్టి, ఫ్యాన్కి కెపాసిటర్ వేసి వెళ్ళగానే ఫస్ట్ స్టార్టింగ్ చేసిన పని అదన్నమాట. సో మేము ఎప్పుడో మార్నింగ్ 11కి వెళ్తే ఆ ఇంటికి మేక మటన్. సో మేక మటన్ అంటే ఓకే, మటన్ వచ్చే వరకు 3 or 4 అయింది. సో అది అండి తిని అక్కడ నుండి వెళ్ళే వరకు 7 అయింది, 6:30 అయింది. మేము ఇంటికి వచ్చే వరకు 7:30 అలా అయిందన్నమాట. చాలా టైం వేస్ట్ అయింది. అండ్ అక్కడ కొంచెం రేకులు కాబట్టి మాకు ఉండడం కష్టం అయిపోయింది. అంటే చిన్నప్పుడు పుట్టి పెరిగింది అంతా అక్కడే, కానీ తర్వాత మళ్ళీ ఆ అలవాటు అంతా పోయినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు మనం కూలర్ల కింద ఉండి సడన్గా వెళ్ళేసరికి అట్లా అనిపిస్తుంది. మేమంటే పర్లేదు, మేము బాగానే ఉన్నాము. కానీ యాపిల్ కొంచెం అంటే ఉండలేకపోయింది, చాలా ఉక్కపోసింది. అందుకే నేను తనకు వెళ్ళేటప్పుడే ఒక 2-3 డ్రెస్సులు తీసుకెళ్ళాను. ఉడకపోసినా మళ్ళీ స్నానం పోసినా కానీ డ్రెస్ చేంజ్ చేయొచ్చు, లేకపోతే తనకు కంఫర్ట్గా ఫీల్ కాకుండా డ్రెస్సులు చేంజ్ చేయొచ్చు అని. మరి హెల్మెట్ ఏది? హెల్మెట్ లేదు, బండి పేపర్ లేవు, లైసెన్స్ లేదు. ఆయన ఏమవుతాడు నీకు? ఓయ్ ఆయన నీకు ఏమవుతాడు? బాబాయ్ గింత అంటున్నావు, నువ్వు గింత అంటున్నావు. అది రాఖీ. ఆపి ఏం మాట్లాడతాళ్ళు? ఎగ్గుండో గిడియోడు ఆపియా కనబడతలేదు, కనబడుతుంది దొంగ. యాపిల్కి మాత్రం ఆ రోజు పండగ అయింది. ఎందుకంటే చాలామంది పిల్లలు ఉన్నారు అక్కడ ఆడుకోవడానికి. వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు వాళ్ళతో ఆడుకుంటూనే ఉంది. కొంచెం సేపు కూడా నిద్రపోలేదు, అసలు రెస్టే తీసుకోలేదు, నాన్ స్టాప్గా ఆడుతూనే ఉంది. ఈ నిమ్మకాయ చెట్టు మా చిన్నప్పటి నుంచి ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు మా చిన్నప్పటి నుంచి ఉంది, మా మమ్మీ పెట్టింది. ఇక్కడ కొంచెం చిన్న జామాకులు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్టు అంటే కొంచెం మాకు ఎక్కువ ఇష్టం అన్నమాట. ఎందుకంటే కొంచెం సెంటిమెంట్, అది మా మమ్మీ పెట్టింది. దాని కాయలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్. ఒక్కొక్కటి 1/2 kg వరకు ఉంటాయి, పెద్దగా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నాకు ఒక విషయం అయితే ఇప్పటికీ అర్థం కాదు, అది ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు, ఆ ప్లేసు, అక్కడ ఒక బాత్రూమ్ ఉంది, ఒక బాయ్ ఉంది, ఆ ప్లేస్ అంతా చాలా పెద్దగా అనిపించింది. అప్పుడు అక్కడ మా ఇల్లే కొంచెం పెద్దగా అనిపించేది. కానీ ఇప్పుడు ఏంటంటే, అంటే మేము పెద్దగా అయినామని కావచ్చు,
ఇల్లు చిన్నగా అనిపిస్తుంది, బయట ప్లేస్ కూడా అంతా చిన్నగా అనిపిస్తుంది. ఆ చెట్టు, ఆ ఏరియా అంతా ఇంత చిన్నగా ఉన్నాయి ఏంటి, ఏమైనా చేంజ్ అయిందా అనిపిస్తుంది. కానీ ఏం చేంజ్ కాలేదు, ఎట్లా ఉందో అట్లే ఉంది. కాకపోతే మేము పెద్దగా అయ్యాం. మేము చిన్నగా ఉన్నప్పుడు మా కళ్ళకు అవన్నీ పెద్ద పెద్దగా కనిపించాయి. మేము పెద్దగా అయిన తర్వాత అవన్నీ మా కళ్ళకు చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. నాకు తెలిసి అదే అనుకుంటా. ఒకవేళ మీకేమైనా దీని గురించి తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే అదే అనుకుంటున్నాను. మేము చిన్నగా ఉన్నప్పుడు అవన్నీ పెద్ద పెద్దగా కనిపించాయి మా కళ్ళకి. అండ్ మేము పెద్దగా అయిపోయిన తర్వాత అయ్యో ఇంతేనా, ఇంత చిన్నిల్లా, మేము అప్పుడు ఈ ఇంట్లో ఉన్నామా అనిపిస్తుంది. కానీ డిఫరెంట్ అయితే ఏం లేదు, ఏం చేంజ్ కాలేదు, ఎట్లా ఉందో అట్లనే ఉంది. ఈవినింగ్ అయిపోయింది, చాలా లేట్ అయింది మటన్ వచ్చేసరికి. నేను వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇంకా ఏంటంటే ఆ కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరుంటుంది. గ్యాస్ ఉన్నప్పుడు గ్యాస్ మీద చేసుకోవచ్చు, కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే ఇలా కొంచెం రిస్క్ చేసుకొని మనం కట్టెల మీద చేసుకుంటే టేస్ట్ మాత్రం అబ్బా చాలా బాగుంటుంది. సో ఆ కర్రీ టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే నేను 2 hours 2.5 hours ఏమో ఉడకపెట్టాను. కానీ కర్రీ ఎందుకో ఉడకలేదు, అది ఎందుకో కూడా ఇంకా అర్థం కావట్లేదు. ఆయిల్లో కూడా చాలా ఫ్రై చేశాను అండ్ 2 times 3 times వాటర్ పోసి బాగా ఉడకపెట్టాను, కానీ ఉడకలేదు. సో వ్లాగ్ అయితే ఇక్కడితో అయిపోయింది. నేను ఇక తర్వాత కంటిన్యూ చేయలేకపోయాను, ఎందుకంటే ఆ వంట చేసి తిని వెంటనే మేము బయలుదేరిపోయాము. ఎందుకంటే చెప్పాను కదా వచ్చేసరికి లేట్ అయిందని. వెంటనే బయలుదేరిపోయాము తిన్న వెంటనే, ఎందుకంటే మళ్ళీ అక్కడే ఉంటే చీకటి అవుతుందని. చీకటి అవుతే కొంచెం రావడం కష్టమవుతుంది యాపిల్ని పట్టుకొని. వెంటనే బయలుదేరిపోయాము. సో ఆ హడావిడిలో నేను వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. అండ్ దీనికి సంబంధించిన మా చిన్నప్పటి హోమ్ టూర్ నేను షార్ట్ వీడియోలో పెట్టాను, ఖచ్చితంగా చూడండి. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ చిన్నప్పుడు మీకేమన్నా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా మీ ఇంట్లో. నేను అడిగింది మాత్రం మర్చిపోకండి, మీ చిన్నప్పుడు మీ ఇల్లు ఎలా ఉంది అండ్ మీరు పెద్దగా అయిపోయిన తర్వాత మీ ఇల్లు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి.